ఈ రోజుల్లో షుగర్ టాబ్లెట్లు వాడని వాళ్ళంటూ నాకు తెలిసి ఫ్యామిలీలో ఒక్కరైనా ఖచ్చితంగా వాడుతూ ఉంటారు. అసలు షుగర్ అంటే ఏంటి సార్? అంటే ఇది దీర్ఘకాలిక వ్యాధి అంటూ ఉంటారు. ఇది లైఫ్ లాంగ్ మనల్ని విడిచిపెట్టదు. 6 రుచుల్లో మనము ఉప్పు, పులుపు, తీపి, కారం తింటున్నాం. దీంతో తీయగా ఉండేది మనకు చాలా అది చిన్నప్పటి నుంచి తల్లిపాల దగ్గర నుంచి అది రుచికరంగా ఉండే దగ్గర నుంచి తిని ఆ మధుర రుచి మనకు బాడీలో అదే కావాలని మన బాడీ అలవాటైపోవడం వల్ల ఈ యొక్క అసమతుల్యతే మధుమేహం. మధు అంటే తీపి. దీన్ని కొంచెం లైట్ తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది బాగా అమ్మో చాలా జాగ్రత్త తీసుకునే వాళ్ళు ఉంటారు. దీన్ని మీరు అంటే ఎంత కేర్ చేయాలి? దీన్ని ఎంత ఫ్రీక్వెంట్గా టెస్ట్ చేసుకుంటూ ఉన్నారు? కానీ ఇప్పుడు వచ్చిన ఆధునిక అంటే ఇంకా మీరు ఎప్పుడో పాత పద్ధతిలోకి వెళ్తున్నారని అంటారు. ఆయుర్వేదంలో ఎలాంటివంటే కొన్ని అప్పట్లో చెప్పిండే పరీక్షలు ఎలాంటివి ఉన్నాయంటే మూత్రం పోస్తే దానికి చీమలు పడుతున్నట్లయితే వాళ్ళకి మధుమేహం ఉందని అర్థం. తైల చికిత్స తైల పరీక్ష అని ఉంది. ఒకవేళ ఆయుర్వేదం మీద మనిషి డిపెండ్ అవ్వాలనుకుంటే ఒక షుగర్ పేషెంట్, బాగా ముదిరిపోయిన పేషెంట్, అతను ఎలా ఉంటుంది? అతని లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? ఆధునిక మందుల కన్నా ఆయుర్వేదాన్ని నమ్ముకోండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో మనం ప్రతి ఒక్కరిలో ముగ్గురులో ఇద్దరికి లేదంటే నలుగురిలో ఇద్దరికి అని వింటూ ఉంటాం షుగర్ గురించి. అది జెనెటిక్స్ అని కూడా వింటూ ఉంటాం. అంటే తల్లిదండ్రులకు ఉందంటే పిల్లలకు కూడా వస్తుందని. ఈ రోజుల్లో షుగర్ టాబ్లెట్లు వాడని వాళ్ళంటూ నాకు తెలిసి ఫ్యామిలీలో ఒక్కరైనా ఖచ్చితంగా వాడుతూ ఉంటారు. అలాంటి ఫ్యామిలీ ఉండదన్నమాట. షుగర్ టాబ్లెట్ లేని ఫ్యామిలీ అనేది ఉండదు, నేను అబ్జర్వ్ చేసినంత వరకు. సో దాని గురించి కొంచెం డీప్గా మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు అమృతం ఆయుర్వేద క్లినిక్ నుండి ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. బాగున్నారా సార్? బాగున్నా అండి. సార్, షుగర్ గురించి ఏ ఇంట్లోకి వెళ్ళినా ఆ టాబ్లెట్లు ఏదో కార్నర్లో కనిపిస్తూ ఉంటాయి, తెలియని ఇంట్లోకి వెళ్ళినా కూడా. షుగర్ అంటే ఆ టాబ్లెట్స్ లేనిది వాళ్ళ లైఫ్ లేదు. వాళ్ళ లైఫ్లో ఒక భాగం అయిపోయింది. మీల్లో భాగంలాగా మధ్యాహ్నం ఒక టాబ్లెట్ లేదా ఈవినింగ్ ఒక టాబ్లెట్, ఒకటో రెండో అయిపోయింది. అసలు షుగర్ అంటే ఏంటి సార్? అంటే ఇది దీర్ఘకాలిక వ్యాధి అంటూ ఉంటారు. ఇది లైఫ్ లాంగ్ మనల్ని విడిచిపెట్టదు. సోల్మేట్ అయినా వదిలిపోద్దేమో కానీ, పిల్లం కానీ భర్త కానీ వాళ్ళన్నీ వెళ్ళిపోతారేమో కానీ షుగర్ వదిలిపెట్టి వెళ్ళదు అంటారు. దాని గురించి ఏం చెప్తారు అసలు? ఇప్పుడు ఇది మోడర్న్లో వచ్చిండే విధానం అండి. అంటే షుగరు, డయాబెటీస్ అని చెప్పడం. దీన్ని 2 రకాలుగా చెప్పారు. టైప్ 1, టైప్ 2 ఉంటుందని చెప్పని. ఇంకో 2 రకాలు పిల్లల్లో వచ్చేదని జోనల్ డయాబెటీస్ అని, ఇంకోటి ప్రెగ్నెన్సీలో ఉండేటప్పుడు వచ్చేది ఒకటి, ఇలా 4 రకాలుగా చెప్పారు. అయితే ఆయుర్వేద పద్ధతిలోకి వెళ్దాం. నాకు ఎందుకంటే అదే ఇష్టము. ఈ మోడర్న్ సిస్టమ్‌ని ఎంతకాలం మనం ఈ పదాలు విన్నా కూడా ఆయుర్వేదంలో ఒక బేసిక్‌గా తీసుకున్నట్లయితే షడ్రుచులు ఇన్‌బ్యాలెన్స్. అంటే షుగర్ పేషెంట్‌కు ఏం చేస్తారు? వాళ్ళకు బ్లడ్ టెస్ట్ చేస్తే బ్లడ్‌లో షుగర్ ఉంది అంటే గ్లూకోజ్ ఎక్కువ ఉంది అని, ఇంత పర్సెంటేజ్ ఉంది అని చెప్తున్నారనమాట. అది ఫాస్టింగ్‌లో ఎంత ఉంది? పోస్ట్ లంచ్ ఎంత ఉంది? ర్యాండమ్‌గా ఎంత ఉంది? దాంతో యావరేజ్ 3 మంత్స్‌కి వేస్తే ఎలా ఉంది అనేది వచ్చిందండి. కానీ ఈ ర్యాండమ్ టెస్ట్‌లు కానీ, పోస్ట్ లంచ్, ఫాస్టింగ్‌లు కూడా ఇప్పుడు తప్పు. ఇవి అసలు అనవసరం. ఆ టెస్ట్‌లు మనం నమ్ముకోకూడదు అని ఒక డబ్ల్యూహెచ్ఓకి ఇచ్చిన రూల్ ప్రకారం ఒక హెచ్‌బీఏవన్సీ అంటే 3 మంత్స్ యావరేజ్‌గా ఎలా ఉంటుందో చూడాలని, అదే ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పిందండి. ఇది విధానం. సరే, ఇప్పుడు దాన్ని అలా చేసి చూద్దాం. చేస్తే ఓకే ఉంది అనేసి వచ్చింది. ఎందుకొచ్చింది పరిశీలిస్తే ఇది గ్లూకోజ్ పెరగడము అనేదే చెప్తున్నారు. గ్లూకోజ్ ఎందుకు పెరుగుతోంది? మీకు ఆహారం ఎక్కువగా గ్లూకోజ్ అంటే స్వీట్ పదార్థాలు మీరు అధికంగా తీసుకోవడం వల్ల వస్తుంది అంటున్నారు. కొంతమంది తీసుకోకపోయినా వస్తుందని వాదించవచ్చు. అంటే మీరు చూడండి, మరి డయాబెటీస్ వచ్చిండే వ్యక్తి ఒకవేళ స్వీట్లు తింటూ ఉంటే అతను ఇంకా పెరుగుతూనే ఉంది. ఒకవేళ తినడం మానేశారనుకోండి, అదుపులో ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఆహారం మీదే డిపెండ్ అయింది కదా ఒకటి. రెండవది, ఈ ఆహారం మీద ఎలా డిపెండ్ అయింది అని అంటే మనకు 6 రుచులు ఉన్నాయి. 6 రుచుల్లో మనము ఉప్పు, పులుపు, తీపి, కారం తింటున్నాం. దీంతో తీయగా ఉండేది మనకు చాలా అది చిన్నప్పటి నుంచి తల్లిపాల దగ్గర నుంచి అది రుచికరంగా ఉండే దగ్గర నుంచి తిని ఆ మధుర రుచి మనకు బాడీలో అదే కావాలని మన బాడీ అలవాటైపోవడం వల్ల మనకు తీపి రుచి ఇచ్చినంత సంతృప్తి చేదు రుచి ఇవ్వదు. సో అందుకని ఈ 6 రుచుల్లో ఈ మధుర రసం ఎక్కువగా తీసుకోవడం, ఈ చేదు వగరు ఉండేదాన్ని తీసుకోకపోవడం, లేదంటే చాలా తక్కువగా తీసుకోవడం, ఈ యొక్క అసమతుల్యతే మధుమేహం. మధు అంటే తీపి, అది పెరగడం మధుమేహం. ఇదండి. దీన్ని సక్రమంగా చేసుకోగలిగితే ముందు వాళ్ళు ఒక చేదు పదార్థాలుగా ఉండేవాళ్ళు తిని దాంతోనే కంట్రోల్ చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి మధుమేహం ఎక్కడుంది?
అందుకని మధుమేహం లేదు, మధుమేహం రాదు. మీరు ఆరోగ్య మార్గాలు, ఆరోగ్య జీవన విధానాలు, ఆహార ధర్మాలు సక్రమంగా ఆచరిస్తుంటే అని నేను చెప్తానండి. సో మోస్ట్లీ ఏంటంటే అన్ని ఫ్యామిలీస్ ఇది ఒకసారి వాడడం మొదలు పెడితే మధ్యలో ఆపడం అనేది నేను చాలా రేర్ కేసెస్లో చూశాను సార్. ఎవరు ఆపరు. దాని డోసేజ్ తగ్గించుకోవాలి అని చూస్తూ ఉంటారు తప్ప. అంటే అంతలా డిపెండ్ అయిపోవాలా సార్? అది కంప్లీట్ క్యూర్ అనే పదం ఉండదండి, కంట్రోల్ అనే పదం వింటున్నాను కానీ నేను. అవును, క్యూర్ అనే పదం లేదండి. మ్మ్. మెడికల్‌గా ఉన్నది అదే. ఎందుకంటే ఏ డిసీజ్‌కు క్యూర్ అని చెప్పడానికి లేదు. మ్మ్. వచ్చింది, తగ్గిపోయింది, తగ్గలేదు అంతే. అనేది మాత్రమే. ఇక్కడ మధుమేహానికి ఎప్పుడైతే ఈ మందులకు అలవాటు పడతారో, ముఖ్యంగా ఆధునికంగా వచ్చిండే మందులకు అలవాటు పడతారో, మ్మ్. వాళ్ళు ఇంకా ఆపడానికి లేదు. ఇక జీవితకాలం వేసుకుంటూ ఉండాల్సిందే. అది మళ్ళీ పెరుగుతుంటే ఇంకా డోస్ పెంచుతూనే పోతుండాల్సిందే. ముందు ఒక టాబ్లెట్‌తోనో, సగం టాబ్లెట్‌తోనో స్టార్ట్ అయ్యి, తర్వాత అది 2 పూటలకై, తర్వాత 3 పూటలకై, తర్వాత 2 టాబ్లెట్‌ల చొప్పున 2 పూటలై, తర్వాత 3 పూటలై, తర్వాత ఇది కాదు అని చివరికి వెళ్తూ పోతే రోజుకో 10 టాబ్లెట్లయి, అప్పటికి కాలేకపోతే ఇంక ఇన్సులిన్ ఇంజెక్షన్‌తో ఇక దాంతో వాళ్ళ యొక్క చివరి జీవితం దాకా వాడాల్సిందే అనమాట. అది ఈ యొక్క షడ్రుచులు బ్యాలెన్స్ చేసుకోగలిగితే, ప్రారంభంలో ఉన్నట్టయితే పెరగకుండా కాపాడుకోవచ్చు. శరీరంలో చెడు పదార్థాలు పేరుకోకుండా శోధనం చేయించుకోగలిగితే చాలా వరకు ఈ సమస్య రాకుండా చూసుకోవచ్చండి. శోధనం అంటే శరీరంలో చెడు పదార్థాలు ఏవైనా పేరుకుంటూ ఉంటే వాటిని బయటికి పంపించడం, అంటే క్లీన్ చేయడం. మన బాడీలో చాలా వరకు సెల్ డెడ్ అయిపోతుంటాయి. ఆ డెడ్ సెల్ అలా ఉండిపోకుండా మంచి యాక్టివ్ సెల్, మనకు యాక్టివ్ కణజాలం మనకు ఉండేటట్టు మనం చూసుకోగలిగితే, అంటే ఇది ఆయుర్వేదంలో ఆ శోధన చికిత్స అనేది ఉంటుందండి. దాన్ని చేసుకుంటూ కొన్ని రకాల రెజ్యుమినేషన్ థెరపీలు, అంటే ఉన్న సెల్ క్వాలిటీ ఆఫ్ సెల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం, క్వాంటిటీ ఆఫ్ సెల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం, క్వాలిటీ లేని వాటిని రిమూవ్ చేయడం, లేదంటే డెడ్ సెల్స్ ఉంటే బాడీలోంచి వాటిని రిమూవ్ చేయడం. దీన్ని శోధన చికిత్స, శమన చికిత్స అంటారు. దీన్ని చేసుకుంటూ కొన్ని ఔషధాలు వాడుకుంటుంటే వాళ్ళకి అసలు ఇది రోగం లేకుండాను చేసుకోవచ్చు, రాకుండాను చేసుకోవచ్చు అండి. అండ్ ఫుడ్ ఐటమ్స్ గురించి వస్తే నార్మల్లీ షుగర్ని రీప్లేస్ చేయండి, బెల్లం వాడండి, లేదంటే హనీని వాడండి, ప్యూర్ హనీని, ఇలాంటివి వింటూ ఉంటాం. అంటే కొన్ని పదార్థాలు తినండి, కొన్ని ఏమీ తినొద్దు. లేదండి. తీపి ఏ తీపి అయినా వాడుకో. అది చివరికి పళ్ళు తిన్నా కూడా కొంతమంది పెరిగే అవకాశాలు ఉన్నాయి. తినొచ్చు, పళ్ళు తినొద్దని చెప్పట్లేదు కానీ ఇప్పుడు యాపిల్, బొప్పాయి, మనకు ఈ యొక్క అరటిపండు తింటే కూడా పెరుగుతుందండి. సీతాఫలం తిన్నా పెరుగుతుంది. పనసకాయలు పొడి తగ్గిస్తుంది, పనస పండు తింటే పెరుగుతుంది అని అంటున్నారు. ఇలా అవి ఒక్కొక్కసారి అబ్జర్వ్ చేసుకోవడం, అంటే వాళ్ళ జీవితకాలం మధుమేహం వచ్చిందంటే జీవితకాలం టెస్టులు చేసుకోవడం, మందులు వేసుకోవడం, అబ్జర్వ్ చేసుకోవడమే ఒక భాగం అయిపోతుందండి. సో ఎంత ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటూ ఉండాలి సార్? ఇది అంటే దీన్ని కొంచెం లైట్ తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది బాగా అమ్మో చాలా జాగ్రత్త తీసుకునే వాళ్ళు ఉంటారు. దీన్ని మీరు అంటే ఎంత కేర్ చేయాలి? దీన్ని ఎంత ఫ్రీక్వెంట్గా టెస్ట్ చేసుకుంటూ ఉండాలి? అంటే ఇప్పుడు టెస్టుల్లో మనకు అంత అవసరం లేదండి. కానీ ఇప్పుడు వచ్చిన ఆధునిక, అంటే ఇంకా మీరు ఎప్పుడో పాత పద్ధతిలోకి వెళ్తున్నారని అంటారు. ఆయుర్వేదంలో ఎలాంటివంటే కొన్ని అప్పట్లో చెప్పిండే పరీక్షలు ఎలాంటివి ఉన్నాయంటే, మూత్రం పోస్తే దానికి చీమలు పడుతున్నట్లయితే వాళ్ళకి మధుమేహం ఉందని అర్థం. ఆ మూత్రము పోసిన చోట, లేకపోతే వాటికి ఆ చీమలు ఉండే చోట పోస్తే అది ఉందా లేదా అని గుర్తించవచ్చు. ఇంకోటి తైల పరీక్ష అని ఉంది. తైలంలోకి వాళ్ళ యొక్క మూత్రాన్ని వేయగలిగితే, అంటే మూత్రంలోకి తైలపు చుక్క వేస్తే అది స్ప్రెడ్ అయ్యేదాన్ని బట్టి వాళ్ళకు ఉందా లేదా చెప్పొచ్చు. ఇంకొంతమందికి సివియర్ అయిపోయినప్పుడు ఈ కాళ్ళ మంటలు, తిమ్మిర్లు, డయాబెటిక్ రెటినోపతి అని చెప్పని కంటి సమస్యలు, కంటి చూపు తగ్గిపోవడం ఇలాంటివి వస్తుంటాయి. దాన్ని చూసి గుర్తించేవాళ్ళు. అయితే హెచ్బిఏవన్సీ అనే టెస్ట్ ఒకటి ఉంది ఇప్పుడు. అది యావరేజ్గా 3 మంత్స్ని తెలియజేస్తుంది. అది కంట్రోల్లో ఉందా, ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉందా, డయాబెటిక్ స్టేజ్లో ఉందా చూసుకోవాలి. అది ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉంటే కూడా మందులు వాడకూడదు. డయాబెటిక్ స్టేజ్లో ఉంటే మాత్రమే వాడాలి. అది 8.5 దాటితే మందులు అవసరం ఉంటుంది. 8 లోపు ఉన్నట్లయితే అసలు మందులతో అవసరం లేకుండా ఆహారం, జీవన విధానంతో అదుపులో ఉంచుకోవచ్చండి. ఇక ఆయుర్వేదంలో కూడా చాలా రకాల మందులు ఉన్నాయి. అంటే ఈ యొక్క హెర్బ్స్ ఉండే వాటిని వాటితోనే కంట్రోల్ చేయొచ్చు. ఇంకా ఇది వారసత్వంగా వచ్చేదేమీ కాదు. చాలామంది వారసత్వంగా వస్తుంది చెప్పని ఒక ముద్ర వేయడం వల్ల ఆ యొక్క ఎవరికైతే తల్లిదండ్రులకు ఉందో వాళ్ళకి పుట్టిన పిల్లలు భయపడిపోతుంటుంటారు. ఇంక మాకు కూడా వచ్చేస్తుంది, మాకు ఉందని లేదా అలవాటు పడ్డమని. కాబట్టి అలా కూడా వచ్చేది కాదు. ఇది మన యొక్క ఆహారం, జీవన విధానాన్ని, ఈ యొక్క నేను ఏదైతే శోధన చికిత్సను, శమన చికిత్సలు చెప్పానో, అలాగే షడ్రుచులను బ్యాలెన్స్గా తీసుకోవడం అనేది ఎక్కడైతే చెప్పానో ఆ విధానాన్ని కనుక ఆచరించినట్లయితే వాళ్లకు వచ్చే అవకాశాలు ఉండవు. ఒకవేళ వస్తే చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుందండి. అంటే 100 మందికి డయాబెటిక్ ఉండే వాళ్ళని తీసుకుంటే వాళ్ళ పిల్లల్లో 100 మందికి, వాళ్ళ పిల్లలు అందరికీ వచ్చే అవకాశాలు ఏమి ఉండవు. ఎక్కడో 5%
కనపడవచ్చు. బట్ అది వాళ్ళ జీవన విధానాన్ని బట్టి కూడా కనపడొచ్చండి. సో రెమెడీస్, హోమ్ రెమెడీస్ చెప్పారు. ముందే ప్రికాషన్ ఎలా తీసుకోవాలో చెప్పారు. హ్మ్. అండ్ వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ ముదిరిపోయిన వ్యక్తులు ఉంటారు కదా! వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఎంత డిపెండ్ అయిపోయారంటే టాబ్లెట్ ఏసుకోకపోతే మీరన్నట్టు కళ్ళు కొంచెం మసకబారడం, ఇంత డిపెండ్ అయిపోయారన్నమాట. ఒక్కరోజు టాబ్లెట్ మిస్ అయితే వాళ్ళ బాడీ చెమటలు పట్టడం, వాళ్ళు కళ్ళు తిరగడం ఇంత డిపెండ్ అయిపోయారు. ఆయుర్వేదం విషయానికొస్తే ఒకవేళ ఆయుర్వేదం మీద మనిషి డిపెండ్ అవ్వాలనుకుంటే ఒక షుగర్ పేషెంట్, బాగా ముదిరిపోయిన పేషెంట్ అతను ఎలా ఉంటది? అతని లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? ఈ ఆ! అంటే అతనికి క్యూర్ అవుద్దండి? లేదు అతను కూడా కంటిన్యూస్‌గా దీని మీద డిపెండ్ లేదండి. అవ్వాల్సిన మందులు అంటే ఇప్పుడు 2 కలిపి వాడుకోవాల్సిన అవసరాలుంటాయి. హ్మ్. ఇంకా ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసుంటాయి. ఎందుకంటే ఈ యొక్క కాళ్ళలో మంటలు, తిమ్మిర్లు వచ్చేసేయడం, తర్వాత కాళ్ళు నల్లబడిపోవడం, దాన్ని గ్యాంగ్రీన్ అంటారు. హ్మ్. హ్మ్. ఒక్కోసారి కాళ్ళు రిమూవ్ చేయాల్సిన యాంపుటేషన్ చేస్తారు. హ్మ్. రిమూవ్ చేయాల్సిన పరిస్థితి. అంటే కణజాలం అంతా చెడిపోతుందనమాట. ఇలాంటి పరిస్థితి వచ్చే అవకాశాలుంటాయి. స్పర్శ తగ్గిపోతుంది. మంటలతోనే హ్మ్. వాళ్ళకు తీవ్రంగా డయాబెటిసు చాలా రోజుల పాటు ఉంది. అది తీవ్రమవుతుంది అని చెప్పని ఒక అర్థం అనమాట. ఇక రెటినోపతి వస్తే అయితే ఏమి చేయలేరు. ఇప్పటిదాకా ఎక్కడ రెటినోపతికి చికిత్స చేసి బాగా తగ్గిపోయిందనేది లేదు. హ్మ్. ఎంతో కొంత ఆయుర్వేదంతోనే దానికి పరిష్కారం దొరుకుతుంది. హ్మ్. కొన్ని చోట్ల కొంతమందికి పనిచేస్తున్నాయి. కొంత చూపు మెరుగవుతోంది. కొంతమందికైతే రావడం లేదు. ఈ కాళ్ళ మంటలు, తిమ్మిర్లు ఉండే స్టేజ్‌లో మోడర్న్‌లో కూడా ఏమీ చేయలేరు. హ్మ్. వాళ్ళకేవో కొన్ని మందులిస్తారు కానీ వాటితో అంత సత్ఫలితాలేమి ఉండవు. కాబట్టి ఆయుర్వేదంలో దాన్ని తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేసేవి ఉన్నాయి. హ్మ్. వాటిని తీసుకోవడం ద్వారా ఆ మంటలు, తిమ్మిర్లు, కాళ్ళు కుళ్ళిపోవడం, చెడిపోవడం, గ్యాంగ్రీన్ ఇలాంటివి ఏవైతే అంటారో హ్మ్. దాన్నంతను రాకుండా కూడా కాపాడుకోవచ్చండి. హ్మ్. ఒకవేళ సివియర్‌గా ఉన్నా కూడా యాంపుటేషన్ చేయాల్సినంత పరిస్థితి లేకుండా ఆయుర్వేదంతో చికిత్సతోనే ఆ కాళ్ళను బాగు చేసుకోవచ్చండి. కాబట్టి ఈ యొక్క ఫైనల్‌గా ఒక కంక్లూజన్ చెప్పేదేంటంటే ఆధునిక మందుల కన్నా ఆయుర్వేదాన్ని నమ్ముకోండి. ఆయుర్వేదం గురించి ఆలోచించండి. ఆయుర్వేద జీవన విధానాన్ని ఆచరించండి. ఆయుర్వేద ఔషధాలు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో తీసుకోండి. మీకు మధుమేహంతో ముందు సైడ్ ఎఫెక్ట్‌లు రాకుండా కాపాడుకోవచ్చు. పర్టిక్యులర్‌గా కంట్రోల్ కాని పరీక్షంలో మాత్రమే మోడర్న్ మెడిసిన్ సపోర్ట్‌గా తీసుకోండి అని చెప్తున్నా హ్మ్. అండి. చాలా చక్కటి సమాచారాన్ని అందించారు. థాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి.